గతంలో ఈ 3D ఐకాన్స్ చేయాలంటే 3D సాఫ్ట్వేర్లు యూజ్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎంత ఈజీ అయిపోయింది. ఓ సింపుల్ సైట్లో ఇన్ని ఐకాన్స్ దొరుకుతున్నాయి మనకి. చూడండి, ఈ ఐకాన్స్ ఏదైనా సరే మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ని ఐకాన్స్, కొన్ని వేల ఐకాన్స్ ఉన్నాయి ఈ ప్లాట్ఫామ్లో. సో ఇవన్నీ థీమ్స్ ఇచ్చారు. ఈ ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఆల్లో ఉన్నాం. ఇవన్నీ థీమ్స్. ఈ థీమ్స్లో మనం ఆల్ క్లిక్ చేస్తే అన్నీ వస్తాయి. మనం ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ చూసుకోవచ్చు, చెక్ చేయొచ్చు. లేటెస్ట్ కావాలంటే ఇక్కడ లేటెస్ట్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ అనేది వస్తుంటాయి అన్నీ. ఇప్పుడు క్రియేట్ అని లేటెస్ట్గా. ఇక్కడ యానిమల్స్కి సంబంధించినవి కావాలంటే యానిమల్ మీద క్లిక్ చేస్తే ఒకేసారి యానిమల్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇందులో నుంచి బెస్ట్ కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు పర్టికులర్గా మనకి ఏదైనా కావాలనుకుంటే సెర్చ్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. చూడండి, వెహికల్స్ పర్టికులర్గా ఏదైనా కావాలి అంటే సెర్చ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. మనం ఇక్కడ సెర్చ్లో ఎన్ని ఉన్నాయంటే 2836 థింగ్స్ అని చూపిస్తున్నారు. అంటే ఇది లేటెస్ట్గా వచ్చిన సైట్ కాబట్టి ఇంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఇక ముందు ముందు ఇంకా క్రియేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత ఇంకా దాన్ని నంబర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక సెర్చ్ చేద్దాం. నేను కార్ అనేది ఒకటి సెర్చ్ చేస్తాను ఐకాన్ కోసం. ఇన్ బ్లూ కలర్ అని క్లిక్ చేద్దాం, ఏమైనా మారుతుందేమో. సో కార్ గురించి సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ 179 రిజల్ట్స్ చూపించిన కార్లు కొన్నే ఉన్నాయి. వేరే అన్ని రిలేటెడ్గా ఏదో వేరే వెహికల్స్ ఇస్తున్నారు. బట్ ఎందుకంటే ఇంకా క్రియేట్ అవ్వాలి కదా, ఇప్పుడే కొత్తగా వచ్చిన సైట్ కాబట్టి క్రియేట్ అయిన తర్వాత చాలా వెరైటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి దీంట్లో అవైలబుల్గా. ఫ్రూట్స్ సెట్ చేద్దాం. యాపిల్ బాగుంది, ఈ ఇమేజ్ బాగుంది. ఒకసారి డౌన్లోడ్ చేద్దాం. సూపర్ క్వాలిటీ. సో ఇప్పటివరకు ఈ ఒక్కొక్క ఇమేజ్, ఒక్కొక్క 3D ఐకాన్ ఏదైతే సింగిల్గా మనం డౌన్లోడ్ చేస్తున్నాం కదా, మొత్తం డౌన్లోడ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది. బ్యాక్ టు గ్రిడ్కి వెళ్ళి ఇక్కడ ఆప్షన్ ఉంది డౌన్లోడ్ ఆల్ అని క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ $29 అని చూపిస్తుంది. కాకపోతే 2800 మాత్రమే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐకాన్స్ అని అనుకోవచ్చు.